హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్. ఆర్ వాచింగ్ విజయ్ జాబ్స్. లేటెస్ట్‌గా మనకి అమెజాన్ నుంచి అయితే మల్టిపుల్ లొకేషన్స్ నుంచి మల్టిపుల్ జాబ్ రోల్స్ కోసం హైరింగ్ అవుతుంది గైస్. బట్ ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. అంటే మనకి సెవెరల్ లొకేషన్స్ అయితే హైరింగ్ అవుతుంది. ఇది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేశారో ఫ్రెషర్స్ వాళ్ళు కంప్లీట్‌లీ ఎలిజిబుల్. దీని యొక్క సాలరీ ప్యాకేజ్ చూసుకుంటే మనకి 6,00,000 పర్ యానమ్ సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ అంటే ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ లొకేషన్ ఏ రోల్ కోసం హైరింగ్ అవుతుంది. ఎవ్రీథింగ్ క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. చూడండి చెప్పాను కదా మనకి అమెజాన్ నుంచి హైరింగ్ అవుతుందని. చూడండి మనకి ఇప్పుడు ఈ యొక్క లింక్ కూడా మనకు వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను గైస్. వెళ్లి మీరు చూడండి. మీరు దేనికైతే మీకు ఎలిజిబుల్ క్రైటీరియా ఎలిజిబుల్ అవుతుందో వెంటనే మీరు దానికైతే అప్లై చేయండి గైస్. కింద చూడండి మనకి చెన్నై నుంచి ఒక క్వాలిటీ సర్వీస్ అండ్ రోల్ కోసం హైరింగ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్. బట్ ఇవన్నీ లొకేషన్స్ మనకు హైరింగ్ అవుతున్నాయి కదా! బట్ కంప్లీట్ వర్క్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. మీరైతే ఆఫీస్ లొకేషన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్‌గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే అమెజాన్ నుంచి కిట్ కూడా వస్తుంది. ల్యాప్‌టాప్, హెడ్‌సెట్స్ ఎవ్రీథింగ్ ఒక వాటర్ బాటిల్ మొత్తం ఒక సెట్ టైప్ వస్తుంది గైస్. చూసుకుని ఎంఎల్ డేటా అసోసియేట్ చెన్నై లొకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ చూసినాం కదా! సెవెరల్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెన్నై కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! క్వాలిటీ సర్వీస్ దాని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది చూసారా? దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి. దానికి సంబంధించిన దానికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? దానికి కావాల్సిన చూసారా? షిఫ్ట్ టైమింగ్స్ మనకి ఇప్పుడు 8 AM to 5 PM వరకే ఉంటుంది. అండ్ సాటర్‌డే, సండేస్ వీక్ ఆఫ్. ఫ్లెక్సిబుల్ టు వర్క్ అంటే మనం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఆ వర్క్ ఏ టైం అయినా చేయడానికైనా మనకి వర్డ్, ఎక్సెల్, ఫైర్‌ఫాక్స్ వీటి మీద మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే. ఇవన్నీ మనకి ఎలిజిబుల్ అంటారా? నెక్స్ట్ అప్లై. అప్లై చేయగానే మనకి అమెజాన్ హైర్ ప్రో అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మాత్రం మీరు కొంచెం నీట్‌గా ఫార్మ్ రెడీ అవ్వండి. ఎందుకంటే వైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మనకు లైవ్‌గా ఫోటో అయితే తీసి క్యాప్చర్ చేసి పంపించాలి కదా! మనం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్‌లోడ్ చేయడం అయితే అవ్వదు. మనమే లైవ్‌గా ఫోటో అనేది తీసి పంపించాలి కాబట్టి మీరు నీట్‌గా కొంచెం ప్రొఫెషనల్‌గా టీ షర్ట్ కాకుండా నీట్‌గా టీ షర్ట్ వేసుకొని నీట్‌గా హెయిర్ అనేది దువ్వుకొని హ్మ్. గ్రూమింగ్‌తో ఉండి ఫోటో తీసుకోండి. ఎందుకంటే మనం ఫోటో పెట్టే విధానం బట్టి వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇంట్రెస్టింగ్ లేరా అని. చూసారా? ఇంకా నెక్స్ట్ క్లిక్ చేయండి. చూసుకోండి గైస్ ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ దాంతో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గైస్ దానికంటే ముందు గైస్ మన వీడియోకి నియర్లీ 70% వరకు గైస్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తున్నారు గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే అది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి జాబ్ ఆపర్చునిటీ టైమ్ టు వస్తుంటే ఏది మిస్ కాకుండా ఉంటారు. ఇప్పటికి చూస్తున్నారా? అమెజాన్ మనకి మల్టిపుల్ జాబ్స్ కోసం హైరింగ్ అవుతుంది. ఇన్‌కేస్ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తే ఎలిజిబిలిటీ అప్లై చేస్తారు. ఇన్‌కేస్ మీరు కంప్లీట్‌లీ అండ్ ఎవ్రి క్వాలిఫికేషన్ ఫుల్‌ఫిల్ చేస్తే జాబ్‌లో కూడా మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటాయి గైస్. అందుకనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే జాబ్స్ కోసం చూస్తున్నారో, ఎవరికైతే జాబ్స్ కావాలని చూస్తున్నారో వాళ్ళందరికి షేర్ చేయండి. వాళ్ళందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ చూడండి గైస్ ఇక్కడ జాబ్‌లో చూసారా అసోసియేట్ క్వాలిటీ సర్విస్ చెన్నై. మనకి చెన్నై రోల్‌కి అప్లై చేస్తున్నాం కాబట్టి అండ్ మీ జాబ్ కోసం ఎలా తెలుసుకున్నారు? సోషల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ కొట్టండి. అదర్స్ మీ యొక్క డీటెయిల్స్ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, యువర్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ చూసారా? జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సిటిజన్‌షిప్ మీది ఏ సిటిజన్‌షిప్? ఇండియా అయితే ఇండియా. ఇన్‌కేస్ మీకేమైనా డిజేబుల్టీస్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి డిజేబిలిటీ అయితే మెన్షన్ చేయండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ డిజేబుల్టీ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజేబిలిటీ. మీ యొక్క ఫుల్ అడ్రెస్ యాజ్ పర్ ఆధార్ అకౌంట్ క్లిక్ చేయండి. కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ చూసారా? ఈ ఏరియా మనకు పిన్ కోడ్ మీరు క్లియర్‌గా ఎంటర్ చేయాలి. మీ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్లయితే కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎల్స్ మీరు ప్రెజెంట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నట్టయితే ఫైనల్ ఇయర్ గాని పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. లేదు మాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నానంటే పర్సూయింగ్. లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందంటే కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ ఇన్ కేస్ మీరు పర్సూయింగ్ పెట్టుంటే మీరు ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అవుతారని పెట్టండి. కంప్లీటెడ్ అయితే ఏ ఇయర్‌లో పాస్ అయిపోయారో పెట్టండి. అండ్ ఎడ్యుకేషన్ టైప్ ఆర్ట్సా, కామర్సా, ఇంజినీరింగ్స్, సైన్స్. ఇన్ కేస్ ఇందులో మీరు ఏది కాదు అంటే అదర్స్ కొట్టండి. ఇంకా దీనికైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఇక్కడ చూసారా మనకి డౌన్ యారో ఇది క్లిక్ చేస్తే -1 వచ్చింది. ఇగో 0. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్? నో. నోటీస్ పీరియడ్ ఇమ్మీడియేట్‌లీ. ఇన్‌కేస్ మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్టయితే మీ యొక్క నోటీస్ పీరియడ్ ఎంత ఎంటర్ చేయండి. లేదు ఎక్కడ వర్క్ చేయట్లేదు. నేను జాబ్ కోసం చూస్తున్నా. నేను ఫ్రెషర్ అంటే క్యాన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ.
చెప్పాను కదా! మనం మీకు పనిచేసింటే కంపెనీ లాస్ట్‌గా పనిచేసిన కంపెనీ నేమ్ పెట్టండి. లేదు అంటే నాట్ అప్లికబుల్ ఎన్ఏ. సాలరీ అయితే మనకి లాస్ట్‌గా మీరు సాలరీ విత్‌డ్రా చేసుంటే ఆ సాలరీ పెట్టండి. లేకపోతే 0. అంటే ప్రెజెంట్ మీకేమైనా సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? పర్స్యూయింగ్ పెట్టారు కదా! పర్స్యూయింగ్ పెట్టినోళ్ళు బ్యాక్‌లాగ్స్ ఉంటే బ్యాక్‌లాగ్స్ పెట్టండి. లేదు అంటే నో యెస్. మన బిజినెస్ రిక్వైర్‌మెంట్ బట్టి మనం కొన్ని కొన్ని సార్లు వర్క్ అనేది ఓవర్ టైమ్ చేయాలి. దానికి మీరు ఓకేనా అని ఒక ఎలిజిబిలిటీది. అండ్ దాంతో పాటు రొటేషన్ షిఫ్ట్స్ ఉంటుంటే వీక్ ఆఫ్ కోసం కొన్ని కొన్ని సార్లు బిజినెస్ రిక్వైర్‌మెంట్ బట్టి మనం వీక్ ఆఫ్‌లో కూడా వర్క్ చేయొచ్చు. చేసే అవకాశం ఉంటే చేయాలి గైస్. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ యొక్క రిక్వైర్‌మెంట్ బట్టి మీరు చెన్నై రీలొకేట్ అవ్వాలంటే ఖచ్చితంగా రీలొకేట్ అవ్వాలి. దానికి కూడా ఎస్ఎం పెట్టండి. ఎస్ఎం పెట్టండి. అండ్ దేనికైతే నో అని పెట్టొద్దు. ఎందుకంటే ఎస్ఎం పెట్టండి. మీరు దేనికి నో పెట్టండి. కంపెనీ అయితే 90% పిలిచే ఛాన్స్ అయితే ఉండదు. బట్ ఏంటంటే ముందుగా తెలుసుకుంటుంది మన యొక్క మైండ్ సెట్‌ని. అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా అని. టెలిఫోన్ ఇంటర్వ్యూకి ఓకే. ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉందా? యెస్. మీ యొక్క పాన్ నంబర్. మీకు ఈ ఆధార్ ఉంటే ఈ ఆధార్ పెట్టండి. ఇఫ్ ఏ ఆధార్ లేకపోయినా ఓడే యాప్‌లోకెళ్ళి ఈ ఆధార్ రిజిస్టర్ చేసుకొని అది నో ఇష్యూ. ఎస్ఎం పెట్టండి గైస్. ఇప్పటిదాకా ఎప్పుడైనా అమెజాన్‌లో పని చేశారా? పని చేస్తే ఎస్ఎం పెట్టండి. లేకపోతే నో. ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారా? నో. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ చూసారా మనకి ఫోటో ఉంటుంది. యూజ్ కెమెరా. ఇక్కడ యూజ్ కెమెరా క్లిక్ చేయగానే మనకి కెమెరా అయితే వస్తుంది. కెమెరా లైవ్ క్యాప్చర్ అవుతుంది. ఈ క్యాప్చర్ మాత్రం మీకు నీట్‌గా కొంచెం ప్రొఫెషనల్‌గా నీట్‌గా తలనీళ్ళు దువ్వుకొని నీట్‌గా ఫ్రెష్‌గా రెడీ అయ్యి ఫోటో తీయండి. లాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే మాకు చెక్ బాక్స్ ఉన్నాయి. పై క్లికింగ్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ సజెషన్ సక్సెస్‌ఫుల్ అని అవుతే ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వితిన్ 10 మినిట్స్‌లో మీకు మెయిల్‌కైతే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎలిజిబుల్ అయితే వితిన్ 10 మినిట్స్‌లో వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినట్టు నెక్స్ట్ అసెస్మెంట్ కోసం అని ఒక లింక్ కూడా వస్తుంది. దట్స్ ఇట్ గైస్. ఆల్ ది బెస్ట్. గైస్ మర్చిపోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.